శంకరి ఎలక్షన్లు ఏమైనా వచ్చినాయా? వెనకటి నుండి నడతలేవా? మనం చూస్తలేమా? ఎవరు చూద్దాం, వాళ్ళు వచ్చిన మనకు దగ్గర ఉండి ఎన్నుకుందాం. పట్టరాదు ఏమైతుంది, మన తీసుకొస్తాడు తీసుకురండి. మనకు అనుకూలమైన గెలిపిద్దాం. మనం ఊకుంటా ఏం చెప్తాడు, ఏం చేయడు. అప్పుడు చూద్దాం. టైంకి వచ్చినాక చూద్దాం. మంచిగా మన వ్యక్తి అయితే అయిపోయి, మనోడు అయితే అయిపోయి. పని చేస్తాడా చూడాలి. వ్యక్తి అయితే మనం ఓకే అందాం, లేకపోతే లేదు. లేకపోతే చూద్దాం. ధర్మాన్ని రేపు తీసుకొచ్చి ఏ క్యాండిడేట్ నిలబెడతాడో మైపాల్ ఎవరు నిలబెడతాడో చూద్దాం. మనకు అనుకూలంగా ఉంటాడా లేడా చూడాలి. మరి ఎన్ని రోజులు అని ఎప్పుడైనా అంటారు కాబట్టి చూద్దాం. చూసిన తర్వాత మనకు రేపు చూద్దామా. మీరు తొందరపడకుర్రి, చూద్దాం. ఆ మనిషిని చూస్తే మనకు అనుకూలంగా ఉంటాడా ఉండడా. ఆగది మరి అట్లా దానికి తొందరపడి మీరు ఎట్లా ఇట్లా అని మాట్లాడితే ఆయన ఎదుర్కొని మనతో అవుతుందా? ధర్మాన నాకు ఇవరకు తెలియదు కానీ చూడు, నువ్వు తెలిసిన చెప్తాను వింటలేవు కదా. మరి హైదరాబాద్ నుండి వచ్చిన నిన్ననే నీకేమేరక ఊళ్ళే విషయాలు పెద్ద మనిషితనం ఎట్లుంటది అనేది. సరే మాట్లాడతాం. మరి దానికి నువ్వు అట్టే టెంప్ట్ అయ్యి ఆయన చెప్పిన మాటలు మేము చూసుకొస్తలేము. ఆయన కట్టి నుండి చెప్తలేడు, ఆయన చెప్తాను, మేము చూస్తాను. నడుతూనే ఉన్నది కామన్. అది మనిషిని చూద్దాం. మనం ఎవరు చెప్పినా ఎవరి మాట అనుభవం ఉంది అండ ఉన్నది, నడుస్తాను. అన్ని ఆయనే చూస్తాడు కదా. మనం ఎందుకు ఎగిరి చెప్పాడు, కొంచెం మీరు ఓపిక పట్టుర్రి. ఇక లేదా రాబోయే కాలంలో మీరు పోటీ చేసేది, మీరు చెప్పిన ఎవరికి చెప్పాలి అనేది చాలా రోజులు ఉన్నది. ఇప్పుడు పొలగాలేనా మీరు? మరి పేసారు గట్లా గెలిపిస్తారు. వాళ్ళు ఈ పార్టీకి వేసినాక ఆ పార్టీలకే, ఆ పార్టీకి వేసిన ఈ గెలిచి మాట. అది ఇప్పుడే కాదా రావన్నా, ఇప్పుడు కాదు. గెలిచిన మాట వేరే ఉంటది, ఓడిపోయిన మాట వేరే ఉంటది. అత్తడు మన దగ్గర రాడా? ఇప్పుడు ఆయన ఎవరిని చూపించాడా? మనకు కలిసి ఉంది, ఆయన రాడా? కలిసినాకనే మాట్లాడదాం. ఆయన వచ్చిన ఎవరి పేరు చెప్తాడో చెప్పినాక మాట్లాడడం పడరాదు. మనిషి ఇష్టం అయితేనే మనం ఓటేద్దాం. అంతే. గోవర్ధన్ దిగు. మళ్ళా నా లేడీ వేయించి నానే బాగా చాలా కొంచెం లేట్ అయింది. ఇస్తా కొంచెం మనం మాట్లాడుకున్నాక ఏదైనా జర బాగా కోపం మీద ఉన్నావు నా మీద. అదే మరి ఏదో అంటారు, మరి ఎంకన్నా బాగా కోపం. కూర్చో అన్న నీ ముందు కూర్చుంటా. అన్న అద్దే నీ ముందు కూర్చో. నువ్వు కూర్చో, పెద్ద మనిషి నువ్వు కూర్చో. కూర్చో. ఏం చేద్దాం అనుకుంటారు, ఏం కథ? పెద్దోని నిన్న ఆలోచన తీసుకుందామని మాట్లాడుకున్నాం మేము. నువ్వు వచ్చాక మాట్లాడదామని చూసినాం. అందరు కదా, అందరు ఎవరు మంచిగా బట్టి మనోడు అయితే అయిపోయాయి. ఇక పోయినసారి ప్రెసిడెంట్ మంచోడు అనుకొని నిలబెట్టినాం. సరే, ప్రజలు కూడా సహకరించిరు, గెలిపించిరు. కాకపోతే వాడు లాస్ట్ మూమెంట్లో కొంచెం తోక జాడిచ్చిండు. ఇప్పుడు అట్లాంటోడు కాదు. ఇప్పుడు అన్న ఇప్పుడు అట్లాంటోడు కాదు. మన దగ్గర ఉంటాడు, మనం ఎట్లా చెప్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చుంటాడు. మీకు ఎలాంటి పనులు ఉన్నా కూడా మంచి పనులు ఆ మనిషి కాకుండా డైరెక్ట్ నన్ను వచ్చాడు. మనమే చేసుకుందాం, మన పనులు మనమే చేసుకుందాం. మనకి ఇక్కడ అదే శంకరయ్య, ఇప్పుడు ఇక్కడ సంతకం పెట్టు అంటే అక్కడ పెట్టాలి అంతే. మనం ఎందుకంటే బాధ్యత తీసుకొని గెలిపిస్తున్నాం కాబట్టి పేరుకు మాత్రమే ఉండాలి. మనం ఈ పని చేయంటే మల్లన్న దగ్గరకు పోయి కలిసి ఆయనకి ఏదో కావాలో చూడిపో అంటే నీ ఇంటికి రావాలి, నీ పని చేయాలి. అది నా మనసులో అయితే ఒక ఆలోచన చేసుకున్నా. నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చిన. నేను తీసుకొచ్చిన వ్యక్తిని అయితే మీరు ఎవరు కాదనరనే ఉద్దేశంతో తీసుకొచ్చిన. ఎక్కడో కాదు, మనూరు పిల్లగాడు, పేరుమల్ల గోపాల్ కొడుకు గోవర్ధన్, మనోడు, మన కళ్ళ ముందడ పెరిగినోడు, సౌమ్యుడు. మనకి ఎలా అంటే అలా ఉంటాడు. ఇది ఎట్లా మలుచుకుంటే అట్లా ఉంటాడన్న నా ఉద్దేశం అయితే ఇది. ఈ క్యాండిడేట్ నేను ఈరోజు మీ అందరికీ తెలియపరుస్తామని తీసుకొచ్చిన. కాకపోతే మీ ఆలోచన కూడా నేను తెలుసుకోవాలి కదా, అందుకే ఈరోజు తీసుకురావడం జరిగింది. మల్లన్న, లింగన్న, ఇటు వెంకన్న ఉన్నాడు.
మైపాల్ ఏం సంగతి అంత బాగా డల్లుగా కనిపిస్తున్నావు ఎందుకు? ఖచ్చితంగా ఈ పిల్లగాడు మనం ఎట్లా చెప్తే అట్లా వింటాడు. ఇప్పుడు నిలబెట్టినాక గెలిస్తే ఆయన గెలిచినట్టు కాదు, నువ్వే గెలిచినట్టు. నీకు రోజు పొద్దుగాల వచ్చి నీ ఇంటికాడ కూర్చుండిపోతాడు. నువ్వు గెలిచినట్టు అనుకో, నువ్వు చేస్తే అవుతుంది. నువ్వు ఎందుకో బాగా నీకు ఏమైంది? ఏమన్నా అన్నరా చెప్పు, ఏమైంది? నువ్వు ఎందుకు అట్లుంటున్నావు? ఈయన గెలిస్తే ఈయన కాదు, గోవర్ధన్ కాదు గెలిచేది, నువ్వే. మైపాల్ గెలిచినట్టే. నువ్వు ఈయనను గెలిపించుకొని నువ్వు ఆఫీస్ కాడికి తీసుకొచ్చే బాధ్యత నీది. వాళ్ళందరూ సహకరిస్తారు. నువ్వు ఎందుకంటే కొంచెం ముఖ్యంగా నువ్వు ఉండి పట్టుకొని తిరిగి చెయ్యి. వీళ్ళందరూ మనోళ్ళైనా, వీళ్ళంతా నీకు సహకరిస్తారు. నువ్వు ఎందుకు అనుమానపడుతున్నావు? ఇంకేమైనా డౌట్ ఉందా నీకు? మంచోడు కాదనుకుంటున్నావా? లేకపోతే నా సెలక్షన్ కరెక్ట్ కాదనుకుంటున్నావా? ఏమైంది నీకు చెప్పు గోవర్ధన్. ఈయనకు రోజు పొద్దుగాల వచ్చి కలువు. ఇగో నీ మనిషి, నువ్వు గెలిచినట్టు. ఈయన గెలిస్తే నువ్వు గెలిచినట్టే. మైపాల్ నువ్వు ఒక్క ఫోన్ కొట్టు, ఏ రాత్రి అంటే ఆ రాత్రి వచ్చి నీ ఇంటికాడ రాత్రి ఒక్కటింటికి కానీ వచ్చి నీ ఇంటి డోర్ కొట్టకపోతే అడుగు నన్ను. ఆయన రాకపోతే నేనున్నా కదా, నువ్వు ఇంకా అందులో ఎలాంటి అనుమాన పడ అవసరం లేదు. ఆయన కాదు గెలిచేదాన్ని నువ్వు అని ఇది మరోసారి చెప్తాన్నా. నువ్వే గెలిచినట్టు. నువ్వు నా ఫోన్ కొట్టితే అచ్చుడు నా కోసం వచ్చుడు, నా మీద నమ్మకం పెట్టి ఎవరైతే నన్ను నమ్మించి నమ్మకం పెట్టి ఇతను గెలిపిద్దామన్న ఉద్దేశంతో నాకు సహకరించిరో వాళ్ళ కోసం ఏ పని అయినా చేయమను. నేను ఫోన్ కొడితే వచ్చి నా ఇంటికాడ. ఇప్పుడు నువ్వు పని చెప్పినావంటే ఊరు కోసమే చెప్తావు. ఆ పని చేసిండు, నీ పని చేసిందంటే ఊరు జనాలకు చేసినట్టేనా చేయనట్ట? చేసినట్టే కానీ నా ఆ ప్రజలకు చేస్తాడు. వాదోడు ఉండు కాదు, ఆపదికి సంపత్తికి వాళ్ళకి ఎల్ల వేళలో తోడు ఉండి వాళ్ళకు సకాలంలో పని చేయాలి. ఓకే చేస్తాడు. ఈ ఒక్క 5 సంవత్సరాలతో అయిపోయేది కాదు కదా. మనం ఎల్లకాలం ఊళ్ళో అందరం కలిసి ఉండేటోళ్ళమే, అందరం ఒక కాడు ఉండేటోళ్ళమే. ఈ సంవత్సరం గెలిపించుకుంటాం, ఆయన కింది మీద చేస్తాడు. ఆయన అయితే వెళ్ళిపోడు, మనమైతే ఉంటాం, మనం కూడా ఎటు పోం. ఈ ఒక్క సీజన్ తోటి అయిపోదు, 5 సంవత్సరాలతో అయిపోదు కదా. నువ్వు గెలిపిస్తాను, గెలిపించి నా దగ్గర తీసుకొస్తాను. వీళ్ళతో మాట్లాడు ఒకసారి, అందరు మనలతో మాట్లాడు. నేను గెలిస్తే మీరు గెలిచినట్టే. నేను కాదు మీరు గెలిచినట్టే. మైపాలు ఈసారి కొంచెం రిస్క్ తీసుకొని కష్టపడి ఖచ్చితంగా వాడిని గెలిపించే ప్లాన్ చేయి. అదే ధర్మన్నా. సరే మీరు అన్నది వాస్తవమే, కానీ ఇదివరకు రాక మందిలో తిరిగినోడు కాదా, మనకి ఈ వ్యవహారం తెలియదా? ఇదివరకు పోటీ చేసి మన ఆపద సంపత్తి తెలిసినోడు అయితేనేమో అన్నట్టు ధర్మన్న, నువ్వు మీరు అన్నట్టు నేను అదే మా చేతు. కానీ మందిలో తిరిగినోడు ఆపద సంపత్తి నాకు ఈ వ్యవహారం గురించి రాజకీయం గురించి ఏం తెలియదు కదా. గదే మనకు కావాల్సింది కూడా గదే. మందిలో తిరిగి అన్ని తెలుసుకున్నాడు, అన్ని నేర్చుకున్నాడు అయితే మనం చెప్తున్నాడు. అదే మీరు అన్నది వాస్తవుడు కాబట్టి అయితే కొంచెం తెలియని వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తిని ముందు పెట్టి నీది కొంచెం అనే ఉద్దేశంతో. కానీ నన్ను నమ్ముకున్న ప్రజల కోసం నేను ఎక్కడ ఇబ్బంది పాలవుతున్నా అనేది నా వాదన. చేస్తామా ప్రజలను కాదనేది సమస్య లేదు, చేస్తాం కానీ మనది నడవాలి అంతే. ఇక్కడ మనది నడవాలి, నువ్వు గెలిపియాలి. గెలిపిస్తే వాడు ఏంటంటే వాడు మనం ఎట్లా చెప్తే అట్లుంటాడు. ఇదివరకు రాజకీయం చేసినోడు కాదు, మందిలో తిరిగినోడు కాదు. ఏదేమైనా సరే గోవర్ధన్ గెలిపించి తీరాలి. గెలిపిస్తాను, అదే పనిగా ఉండు. నీకెందుకు, అన్నీ మనం చూసుకుందాం. సరే ధర్మాన మీరు అన్నది ఓకే. సరే నేను గెలిపించి తీసుకొస్తా. ఓకే రైట్. గోవర్ధన్ ఎరా రేపు పొద్దుగాల వచ్చి వీళ్ళందరికి వీళ్ళందరికి కలిసి పొద్దున్నే మైపాల్ ఇంటికి రా. పొద్దున్నే రోజు పొద్దున్నే తొందరగా రా ఇంటికి. రేపు వస్తాడు మీకు పొద్దున్నే, రోజు పొద్దున కలుస్తాడే. రైటా? రైట్ అన్న. అన్న జరా చూసుకోజరా అన్న. ఇంకానా రైట్ రావన్న. రైట్ రైట్. ఏంటిరా పందెం ఇంటికి ఇద్దరు పో. నేను చెప్తా పో, నేను ఫోన్ చేస్తా పో, ఫోన్ చేస్తా. నా హామీ తీసుకున్నా, నేను నాకు సపోర్ట్ గా మాట్లాడిరు. మరి నువ్వు నేను అలా చెప్పిన హామీని నువ్వు బేతాకరి చేసినావు అనుకో, గలీజ్ అవుతుంది. మనకు ఎట్లా అంటే మనం వాళ్ళు నా మీద ఏమైతే నమ్మకం పెట్టుకున్నావు ఆ నమ్మకాన్ని మమ్ము చేయకు.
మళ్ళానా ప్రచారం మొదలు పెట్టిన మళ్ళానా నేనున్నా దేనికైనా నేనున్నా మీకు ఎలాంటి సాయం అయినా నేను చేపిస్తా నేను చూసుకుంటా మన అభ్యర్థి గెలుస్తాడు మన గోవర్ధన్ గెలుస్తాడు మన అమూల్యమైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియాలా ఏదైనా నేను చూసుకుంటా నేను కాకపోతే నువ్వు ఎలాంటి ఇబ్బంది మాకు పెట్టకుండా ఇట్లా ఫోన్ చేస్తేనే అచ్చతట్టు చూడు ఈ 2 రోజులు ఎలక్షన్లు ఉన్నాయి లింగన్న అందరు శంకర్ అన్న అందరు చెప్పినట్టు గెలిచినాక మీరు ఎట్లా చెప్తే అట్లా అదే మరి 2 రోజులు ఉన్నాయి మనం హార్ట్ఫుల్ గా కష్టపడాలి కష్టపడితేనే బయటపడతాం ఏదో మైపాలని ఉన్నాడు కదా మళ్ళీ ఉన్నాడు వీళ్ళంతా మీరు ఎట్లా చెప్తారు వీళ్ళంతా సపోర్ట్ ఉన్నారని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అనుకోకు కష్టపడాలి దానోళ్ళ ఇంటికి పోదాం ఇప్పుడు ధర్మాన్న నా మీద నమ్మకంతో అభ్యర్థిని నిలబెట్టి గోవర్ధన్ను అగ్గిపెట్టి గుర్తు వచ్చింది మనం మీరు మీ అమూల్యమైన ఓటు వేసి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి మీకు ఏది ఉన్నా నేనున్నా నా ద్వారా మీకు అన్ని సహాయ సహకారాలు నేను అందిస్తా సరే గారు మరి ఇవాళకు ధర్మాన్ని నెరవేర్చే వ్యక్తి మనకు ఏం పని చేసిందని నమ్ముతున్నావు మళ్ళీ నమ్మినాం ఇప్పుడు అట్లాంటి అవకాశం ఇవ్వద్దనే మంచి వ్యక్తిని పెట్టినాం మరి నేను తిరిగి ఈ స్ట్రైక్ వచ్చిన తిరగలేదని అయితే అంటాను ఒప్పుకుంటావు కావచ్చు కానీ మరి ఈసారి నీ మాట ఆయన గెలిచినా నేను గెలిచినట్టే నేను గెలిచినా మనం అందరం గెలిచినట్టే ఎవరం గెలిచినా మనం గెలిచినట్టే మైపాలన గెలిచినట్టే కొంచెం మర్చిపోతే అందరు ఉన్నారు 10 మంది ఓట్లు వేయించాలి నా వల్ల 100 ఓట్లు పడతాయా మన మాజీ ఎంపీటీసీ అగిపేట గుర్తుకు ఓటేయాలి అగిపేట గుర్తు అగిపేట ఎలక్షన్ ఏ అవసరం పడ్డా నేను ఎనీ టైము ఎల్లవేళలా మీకుండి ఖచ్చితంగా ఆ పనులు నెరవేరుస్తా. అది కదా మీరు 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు అవసరం ఉన్నప్పుడే వచ్చి ఎలక్షన్లు వచ్చినప్పుడే లీడర్ అనేవాడు ఇక్కడ కనబడతాడు. మళ్ళీ ఎప్పుడైనా కనబడే రోజులు ఏ రోజైనా కనబడరు. ఈ రోజు ఇది వరకు జరిగింది, ఈసారి అట్లా ఉండేది. ఒక్కసారి ఖరాబ్ అయింది. ఒక్కనాడు కూడా మంచి నీళ్ళు ఎత్తలేమంటే బోరింగ్ రిపేర్ చేసే లేడు. ఇవాళ ఓట్లు రాగానే మళ్ళీ వచ్చి మాకు ఓటే దానికి దీనికి అది ఇంతకుముందు జరిగిందన్న. ఇప్పుడు అట్లుండదు. ఈసారి మల్లన్న ఉన్నాడు, మల్లన్న ఎట్లా చెబితే అట్లనే ఈసారి ఏదైనా చేసుడే ఎనీ టైము. 5 ఏళ్ళు జరిగిపోయింది కదా, ఈ 5 ఏళ్ళు చూడు అంతే. మల్లన్న మాట తీసుకెళ్ళి 2 సార్లు అయిపోయింది, ఇంకోసారి 3 ఈ లాస్ట్ సార్లు ఉంటుంది అమ్మ అట్లుండదమ్మా. ఈసారి అట్లుండేది. ఈసారి అట్లుండేది. 5 ఏళ్ళు చూసిరుగా, ఈ 5 ఏళ్ళు చూడు ఒకసారి నన్ను అంతే. నేను గెలిచినాడు కాదు, ఈసారి వెళ్తే శంకరన్న మల్లన్న ఎట్లా చెప్తా అట్లనే నన్ను అడగకూరిగా ఏదైనా ఉంటే మల్లన్న మీకు ఎట్లా చెప్తా అట్లనే. ఇక నీ మీద ఆశ పెట్టుకోని పోతానా శంకరన్న కదా. తర్వాత తీసుకున్నాం అది అడిగినాక ఇటు మైపాలన్న దిక్కు ఆయన చూసుకున్నాడు, అటు మన దిక్కు అయిపోయింది. ఆయన చూసుకుంటాడు. ఈ 2 రోజులు అయితే 2 రోజులు కష్టపడితేనే మనం బయట అంతేనే. ఇవాళ మరి పోయినాక 9 కోటి ఇస్తేనే అది, లేకపోతే ఇక బంధు మనం సప్పగా ఈ ఉన్న పుస్తకాలు ఇచ్చేసి సప్పగా పోదాం. ఇక ఈ తిరుగుడు మనకు వశపడతలేదు. ఇక ఇవాళ ఇప్పుడు పొద్దుపోయినాక అడుగుదాం. ఇక పోయినాక పుల్ బట్టలకి ఇస్తేనే సరే, లేకపోతే బంధు ఏది లేదు. మనం మొత్తానికి బంద్ చేద్దాం. ఇక మొత్తం ఓట్లు వేసినాక వాళ్ళు పోతారు. ఓట్ల గురించి వస్తారు, ఓట్ల గురించి ఏం చేసే నిలబెట్టిండు.
అమ్మ ఈసారి ఒకసారి చూడు ఒకసారి ఈసారి మీకేం కావాలంటారు మాకు పోషమ్మ కాడ రోడ్ పోయింది, అటు వెంది కాడ రోడ్ పోయింది, గెలిపిరి ధర్మన్న దానికి పూచికత్తు ఆ బోరు లేదు, ఏది లేదు. లైట్లు ధర్మన్న పోల్లు లైట్లు అన్ని వేసేస్తాం, అన్ని చేస్తాం. 5 ఏళ్ళు చూసారు ఈ 5 ఏళ్ళు చూడు మళ్ళా ధర్మాన మనిషిని నేను చేస్తాం 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 రోడ్డు అన్ని రోడ్లు గోళ్ళు అన్ని చేసుడే. ధర్మన్న ఎట్లా చెప్తా అట్లనే, నేను గెలిచినట్టు కాదు ధర్మన్న గెలిచినట్టే. ధర్మాన్ని ఎట్లా చెప్తా అట్లా చేసుడే. ఈ ఒక్కసారి నన్ను చూడు అంతే అవలు రైట్ మంచిది రైట్ రండి. అరే బాబా అటు పోదాం అటు పోదాం. వీరస్వామి గోవర్ధన్ గెలిచిండు 500 లక్షలతో. జై ధర్మన్న. ఎలక్షన్ అయితే అయిపోయింది. వాడొచ్చిన వీడొచ్చోటేవాడు వాడొచ్చోటేవాడు ఇవన్నీ జరిగినాయి. ఇద్దరు వచ్చి వాడొచ్చి కాలు పట్టుకోండి ఏకంగా. ఏంటిదో అంతా ఏం ఐక్యతలో అయితే నిలిచినాం. నెల దాటింది వాళ్ళు మంచిగా గెలిచిండు. ఈ గోవర్ధన్ అయితే గెలిచిండు. కొత్త కొత్తగానైనా ఇంకా చేసుకునేటి చూసుకునేటి ఇక పత్తకే కనబడతాడు, పత్త కనబడతాడు. మనిషి ఏం చేస్తాడో ఏమవుతాడో అది ఏమవుతాడో. అరే మైపాలన్న నెల అయిందని కానీ పచ్చగా కనబడతలేడు, అట్లా మనిషి కనబడతలేడు. మనిషి గెలిచిన సంబరంలో వాళ్ళకి మాట్లాడుతాడో ఏమవుతాడో ఏమవుతాడో అది నీకేరుకోండి. ఒక విషయం, మొన్న మా వాడలో కుక్క చచ్చిపోయిందే, అసలు పట్టించుకునే నాదుడే లేదు. నేనే 200 ఇచ్చి పట్టుకపోమన్నా. సమస్య అనేది మళ్ళా ఇంకో మా వాడకు లైట్లు ఎత్తా అన్నాడు గెలిచినాక. నెల దాటింది నెల దాటింది ఇంతవరకు పట్టలేదు. అసలు నాకైతే పని చేస్తానని నమ్మకం అనిపించలేదు. మొన్న మనకు వాగా వచ్చింది, కొంచెం కరెంట్ డబ్బాలో పైపు వైర్లు అవన్నీ కొట్టుకపోయినా చేపిస్తారు. వచ్చేది దసరా తీసుకో. వర్షం పడుతుంది మాట్లాడుతున్నావు కానీ మనిషే కనవలేదు. చెప్తాను ఇప్పుడు ఇప్పుడు లొల్లి పెడతాను. మేము ఎంత ప్రచారానికి తిరిగి మేము ఆయనను ఎంత మనసు గెలవాలని కోరుకున్నాం. గెలిచిండు. మైపాలనా నీకు నమ్మకం అనిపిస్తుంది కానీ నాకైతే నమ్మకం అనిపిస్తుంది మనిషి మీద. సరే చెప్తాం చేయిస్తాం అంటే ఆగు నెల అయింది లేదా ఆగుతాంటే నువ్వు సపోర్ట్ చేస్తాను అంటే మీకంట ఫోన్ చేస్తావు. ఎందుకు తొందరపడతారు? చేస్తాను లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడిపిస్తాయి. హలో, అరే గోవర్ధన్, మొన్న ఒక కుక్క చనిపోయింది. ఇప్పుడు నెల అవుతుంది నువ్వు గెలిచి, ఊరికి అచ్చు లేదు ఏం లేదు. ఆ కుక్క చనిపోయింది. ఒక చెరువు వర్షానికి చెరువు కట్ట కింద పోషమ్మ కట్ట కింద తెగిపోయింది. మీ దగ్గరకు ఒక 10 నిమిషాలలో మనిషిని పంపిస్తాను, నేను తర్వాత మాట్లాడుతున్నాను. పెద్ద మనిషి నువ్వే నీకెళ్ళేది మళ్ళీ చేస్తానట. 10 నిమిషాలు ఆగమన్నాడు, మళ్ళీ చేస్తానన్నాడు. సరే చేస్తే మంచిదే కానీ నువ్వే గెలిపించి ముందున్న చేసిన ఖర్చు పెట్టుకుని గెలిపించినకే నీకే రెస్పాన్స్ ఇస్తలేడు. నా ఫోన్ కార్డు లేబడతాడా నీకన్నా? తొందరపడకే, మళ్ళీ 10 నిమిషాల్లో మనిషిని పంపించి మళ్ళీ చేస్తా అన్నాడు కదా. సరే కానీ చూద్దాం కొద్దిగా ఇప్పుడే నెల మళ్ళా నా ఎందుకే తొందరపడతాను? నెల అయింది కదా గెలిచి, ఎందుకు తొందరపడతారు? రావునా నువ్వు కొద్దిగా తొందరగా పడకే. ఇక నువ్వు నేనే పోవాలి గోవాకు. ఆడ గోవాకు పోయి నువ్వు 10 ఎకరాలు నేను 10 ఎకరాలు కౌలు కొట్టి చేస్తాం. ఇక మనమే పోవాలి గోవాకు.
అదే గోవర్ధన్ చేస్తాడు పంపిస్తానన్నాడు మరి పంపించలే చేస్తా గిదే ఆ పెద్ద మనిషి మంచిగా చేయరాదు నువ్వు అయితే చేస్తాననే మళ్ళా కొద్దిగా అయ్యో ఏగితో పడకే చేస్తాననే చేస్తాను ఊరు ముచ్చటే మేము అడిగేది మేము మా కోసం అడుగుతాను చేస్తాను శంకరాడు అయిపోయింది పని ముచ్చట అయిపోయింది అవు చంద్రన్న అయిపోయింది పని నీ ఫోన్ ఎత్తలేడే మళ్ళీ శంకరన్న ఫోన్ ఎత్తురా అర్ధ గంట అన్నాడు గంట అయింది అర్ధ గంట దాటింది గంట దగ్గరికి వస్తుంది ఎత్తురా చూద్దాం నెల రోజులు 10 నిమిషాలు 5 నిమిషాలు చూస్తాడు అక్కడ వెళ్ళింది అయిపోయింది ఇంకేంది ఈ నెంబర్ నంబర్లు మన నంబర్ ఎవరు ఎత్తాడు మన నంబర్ అసలు ఎత్తాడు ఏమెత్తాడు ఏత్తట్లేడు ఫోన్ ఎత్తురా అసలు ఎత్తట్లేడే ఫోన్ ఎత్తురా ఎత్తట్లేడు ఫోన్ నమ్మకం అప్పుడు నేను ఆడనే మొత్తుకుంటే దాన్ని మొత్తుకుంటూ విన్నాడా? హలో నేను మైపాలను మాట్లాడతానా ఫోన్ కట్ చేసిన కొద్ది ఊకే ఫోన్ ఫోన్ చేస్తున్నదేంటే పని మీద ఉన్నట్టే ఊకే ఫోన్ కొట్టేది కొడతాను చూసావా అయిపోయింది కథ ఇంకేంది తలకాయ ఉన్నదా అన్నాడు 2 నెలల నుంచి ఏమన్నా ఇంకెంత అయినా మానకుంటాడా ఇంకేమంటాడో మనను ఆయనే అంతే అన్నాడంటే కిసోడి క్యాండిడేట్లను నిలబెట్టి కిసోడి నమ్మించి మాతోటి 2 నెలల రోజులు దింపించి ఎలక్షన్ కానీ మా నీ పైసలు కూడా కొట్టుకుంటుంది అన్ని కూడా కొట్టుకుంటుంది నీ పని కూడా కొడుకుంది మా పనులు కూడా కొడుతుంది నీ పనులు కూడా కొడుతుంది మా ఇంట్లోకి వెళ్ళి వచ్చాడు పైసలు పెడుతుంది గిసోడి క్యాండిడేట్ నిలబెట్టి ఇప్పుడు ఊరు నాగం 5 ఏళ్ళు ఊరు నాగం చేయబడుతుంది నీ ఫోనే తలకాయ కూడా అన్నాడు ఇక మా సుంటలో ఎక్కడ దిగుతుంది అర్ధ గంట లేదు 10 నిమిషాలు తలకాయ ఎక్కువ అన్నాడు మా సుంటలో ఆయన దిగడు నా సుంటలో ఎక్కడ దిగుతాడు పెద్ద నేను ఆనాడే చెప్పినాయా మా ఇంటికి వస్తే నువ్వు ధర్మాన్ని మరి నమ్మకు నువ్వు మైపాలు అనవసరంగా నువ్వు అజ్జేయకు అని చెప్తే ఇంకా నా మాట ఎందుకే నేను దావనని ఉంటాను అన్నాడు. ఇప్పుడు అయిందా? చెప్తే ఎక్కడ తింటాడు అంతే. ఇప్పుడు అప్పుడు మన ఆవిడ నా ఆవిడ వేసుకొని నేను ఎత్తి చేసిండు. ఇప్పుడు అన్న అనుకున్నా అయిపోయా ఇంకేం చెప్తాడు అయిపోయాయి ఆయన అయిపోయి పొద్దాడు సంజయ్ తిరిగితే నువ్వు గేడు ఉన్నావా రా నాయన. మైపాల్ ఇంటికాడ చూస్తారు నువ్వు వచ్చి ఇక్కడ ఒక్కనే కూర్చున్నావు. వాళ్ళంతా బాధపడతారు ఇంటికాడ మీ వాళ్ళందరూ. నువ్వు వచ్చి గీడ కూర్చున్నావు. గీడ కూర్చున్నావు
సరే వాని గురించి మనకు తెలిసింది కదా, కొండగలుగుతాయి అని కుక్క గుణం తెలిసినట్టు అయింది. తెలిసింది ఆడికి దావన్న అన్నాడు ఇదివరకు ధర్మన్న గట్టినే చేసిండు, మళ్ళీ నువ్వు ఎందుకు గుడ్డిగా నమ్ముతావు మైపాలు, నువ్వు నమ్మకు. నమ్మినా మళ్ళీ మనల్ని నయవంచన చేసి ముంచి పారేస్తారు, నువ్వు జనంలో నువ్వు పలసన పడతావు, పరువు పోతుంది, పతార పోతుంది, డబ్బు పోతుంది, నువ్వు తిరిగింది పోతుంది, నీ పెన్నం పిల్లలతోటి మాట వస్తుంది, నీ కుటుంబంలో కూడా నువ్వు అదో రకంగా తయారవుతావు, నీకు విలువ లేకుండా అయిపోయింది. ఇప్పుడు నువ్వు చావాలా బతకాలా అనేది తెలియకుండా అన్నట్టుగా పరిస్థితి అట్లున్నది. అందుకే నాకు ఏం దోచక నేను వచ్చి ఒంటరిగా మనశ్శాంతి కోసం అన్న ఒంటరిగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన. సరే అయింది జరిగింది బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. సరే బాధపడడం ఎందుకు, పోదాం మనం ఇంటికి. ఎట్లా రావాలి నీకన్నా? నా ఇంటి జనానికి నా ముఖం ఎట్లా చూపాలి, జనంలో తల ఎట్లా ఎత్తుకొని తిరగాలి నేను? నాకు ఇంటికి రాబుద్ది అయితే లేదు. నేను నీకు లేనా? నీకు వాడు ఏదో మోసం చేసిండని నువ్వు ఇట్లా వచ్చి ఇక్కడ ఉండు ఒంటరిగా, పిల్లగాళ్ళు అక్కడ తిరుగుతారు కొరకు ఊరు మొత్తం తిరుగుతుంది. నీకు నేను ఉన్నా కదా, లేనప్పుడు నువ్వు అదేగా, నీకు నేనున్నా. నమ్మి మోసపోయినాం, కాకపోతే నీకు నేను ఉన్నా. పోదందా ఇంటికి, పోదందా దా, ఏడవకు ఇంటికి, పోదందా ఏడవకు ఇంటికి, పోదందా దా దా. ఎలక్షన్లు అయ్యే వరకు నీకు పగోడు కానీ మన దగ్గర వినయంగా మాట్లాడి తల వంచుకొని మాట్లాడు. గెలిచే రాక నువ్వు అతి వినయంగా ఉండు, గెలిచినాక అదేది ఉన్నా నేను చూసుకుంటా. మంచిది. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ బాగుంది, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం బయట వాళ్ళందరూ మనకు అయిన వాళ్ళే, మనల్ని ఎదిరించి చేసేవాడు ఎవ్వరు లేడు అక్కడ. కొంత డబ్బు కూడా రెడీ చేసుకో, డబ్బుతోటే పని. చూసినావా ఒక్కొక్కడు మన కోసం ఎలా కావాలి కత్తారు, వాళ్ళని ఎప్పటికీ అదే బానిసలు ఉంచుకోవాలి. కోసం ఎంతసేపు వాళ్ళు వెయిట్ చేయబట్టి అది నేను పోయి ఒక్కొక్కరిని నీకు ఇంట్రడ్యూస్ చేస్తా అంట, పలానా గోవర్ధన్ మనోడే అని చెప్తా ఉంటా. అప్పుడు నువ్వు వినయంగా నమస్తే పెట్టి మంచిగా ఉండు, ఓకేనా? గోవర్ధన్ దిగు.